మామయ్య సండే నిన్న సాటర్డే, రేపు మండే. అయితే ఏంటి? నాన్ వెజ్ లేదా? గణేష్ నవరాత్రులు కొన్ని రోజులు నాన్ వెజ్ మర్చిపో. పర్లేదు, వెజ్లోనే ఏదైనా స్పెషల్ చేసి పెట్టు. సరే పద. హలో అండి, ఈరోజు వెజ్ రెసిపీ చెప్తున్నాను. చాలా ఈజీ ఉంటుంది, ఎవరైనా చేసేయచ్చు. అసలు కర్రీ చేయడం రాని వాళ్ళు కూడా కర్రీ చేసుకోవచ్చు. చలో చేసేద్దామండి. ఒక 2 ఆనియన్స్ మరి చిన్నగా కట్ చేసుకోకుండా మీడియం ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 5-6 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకోండి. ఒక రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నా. ఎంత ఈజీ అంటే ఈ కర్రీ చేయడం, మొదటిసారి చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక ఎల్లో క్యాప్సికమ్, నీట్గా కట్ చేసుకోండి. ఇలా మరీ చిన్న కట్ చేయదు, వీటిని క్యూబ్స్లో కొంచెం పెద్ద సైజు ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక గ్రీన్ క్యాప్సికమ్, దీన్ని కూడా కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకుందాం. అది చిన్న కట్ చేస్తే మెత్తగా అయిపోతుంది, అంత బాగుండదు. పీల్ చేసుకున్న క్యారెట్ని కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఆలు, పీల్ చేసుకున్న ఆలుని దీన్ని కూడా కట్ చేసుకుందాం. క్యూబ్స్లా కట్ చేసుకుందాం దీన్ని కూడా పొడవుగా. కొత్తిమీర, దీన్ని కూడా కొంచెం సన్నగా కట్ చేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని ఇట్లా ఆయిల్, నేను దీనికోసం కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. కర్రీ నాకు కోకోనట్ ఆయిల్తో చాలా ఇష్టం, బాగుంటుంది. మీ ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ వాడుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం మినప్పప్పు, ఇవి వీటిని దూరంగా వేయించుదాం. కొంచెం రంగు మారేలాగా దూరంగా వేగాయి. దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడే. మామూలుగా అన్ని కర్రీస్కి పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర ముందు వేసుకొని ఫ్రై చేసుకుంటాము. కానీ దీనికి అలా కాదు, ఏమేమి కట్ చేసుకున్నాం మొత్తం ఒకటేసారి వేసేసుకుందాము, ఇప్పుడే బాగుంటుంది. చూడడానికి కలర్ఫుల్గా ఉంది కర్రీ, టేస్ట్ కూడా అదిరిపోద్ది. హెల్దీ ఫుడ్ కూడా ఇది. దీంట్లో అసలు మసాలాలు ఏం వాడము, ఏం వాడక అవసరం లేదు, ఇంత టేస్ట్ ఉంటుంది వీటి తోటి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడట్లేదు నేను, కొన్ని వెల్లుల్లి వేస్తున్నాను. దీంట్లో వాటర్ వేయను కాబట్టి కొంచెం అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను అల్లం వేయట్లేదు. అల్లం వేస్తే కొంచెం తొందరగా అడుగంటుంది. జస్ట్ ఆయిల్లో ఆవిరికే ఉడికిపోద్ది. దీని కాంబినేషన్ చపాతీ బాగుంటుంది. చపాతీ ఉంటే బాగుంటుంది, రైస్ కూడా బాగానే ఉంటుంది, బట్ చపాతీ అయితే చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకొని ఒక 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేద్దాం. కొంచెం ఉప్పు వేసుకుందాం ఉడుకుతున్నప్పుడు మధ్యలోనే.
మళ్ళీ ఒకసారి కలిపేద్దాం. ఆల్మోస్ట్ ఉడికినట్టే. ఒక 10 నిమిషాలు ఇంకా. ఒకసారి కలుపుకుందాము. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది కర్రీ, రెడీ అవుతుంది. 100% ఉడికించదు కర్రీని, ఒక 80% సరిపోతుంది. 100% ఉడికినా కూడా కొంచెం బాగా మెత్తగా అయిపోతే టేస్ట్ ఉండదు. ఇది అయ్యేలోపు చపాతీ కాంబినేషన్ బాగుంటుంది. దీంట్లో చపాతీ రెడీ చేసుకుందాం. చపాతీ కాల్ చేసుకుందాం. వేడివేడి చపాతీ విత్ మిక్స్ వెజ్ కర్రీ సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాము లాస్ట్లో. కర్రీ అయిపోయింది, తినేయడమే వేడివేడిగా. కర్రీ చపాతీ 2 రెడీ అయిపోయినాయి. పెట్టేసుకొని తినేద్దాం. ఇంకా కర్రీ అయితే కలర్ఫుల్గా సూపర్ ఉంది, చాలా బాగుంది. అసలు ఏం మసాలాలు ఏం వాడాల్సిన పని లేదు. ఎలా ఉంది? సూపర్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.